హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్ లో 11వ మ్యాచ్ అయిన టర్బన్ సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. సో ఇక చూసుకుంటే డర్బన్ సూపర్ జైంట్స్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ బ్యాట్స్మెన్ చూస్తుంటే మనకు అర్థం అవుతుంది. సో క్లాసిన్, డీకాక్, కేన్ విలియమ్సన్. సో దీస్ త్రీ బ్యాట్స్మెన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ టీమ్. ఈ టీం కి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి క్లాసిన్ మనకు తెలుసు, అలవోకగా సిక్సెస్ ఫోర్స్ కొడుతుంటాడు. వన్స్ క్రీజ్ లో నుంచుంటే స్ట్రైక్ రేట్ ఎలా వెళ్తుందో తెలియదు. స్కోర్ కూడా 300 తీసుకెళ్లే సత్తా అయితే క్లాసిన్ కు ఉంది. సో ప్రతి బాల్ ని 6 కి 4 కి మళ్లించే దానికి ట్రై చేయడంలో దెట్ట క్లాషిన్. ఇంకా డీకాక్ తెలుసు, సౌత్ ఆఫ్రికన్ కీపర్. సో ఈజ్ ఆల్సో గుడ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. సో చాలా బాగా ఆడతాడు వన్స్ క్రీజ్ లో ఉంటే. ఇంకా కేన్ విలియమ్స్ అని తెలుసు. సో ఈ లీగ్ లో అయితే చాలా ఫామ్ లో ఉన్నాడు. సో లాస్ట్ మ్యాచెస్ లో కూడా టీమ్ ని కొంచెం సపోర్ట్ చేసి హైయెస్ట్ స్కోర్ కొట్టే విధంగా చేశాడు. సో ఇది ఆ, ఈ డర్బన్ సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ టీం. సో ఇక బౌలింగ్ విషయానికి వస్తే గనక మనకు తెలుసు. సో కెప్టెన్ మహారాజా, ప్రిటోరియస్, నవీన్ ఉల్ హక్. సో వీళ్ళు ముగ్గురు కూడా బ్యాట్స్మెన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఈ త్రీ బౌలర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో డెత్ ఓవర్స్ లో చాలా స్ట్రాంగ్ గా వేస్తారు. నవీన్ నాకు తెలుసు, ప్రిటోరియస్ తెలుసు, ఫాస్ట్ బౌలర్స్. సో అలాగే స్పిన్, మిడిల్ ఓవర్ లో స్పిన్ మహారాజా, స్పిన్ అయితే ఆఫ్ స్పిన్ మనకు అందరికీ తెలుసు, చాలా వికెట్స్ అయితే తీస్తారు. సో ఇది ఓవరాల్ గా డర్బన్ సూపర్ జైంట్స్ యొక్క టీమ్ అనాలిసిస్. నెక్స్ట్ చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీం కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. సో చాలా ఫామ్ లో ఉన్నారని చెప్పొచ్చు వీళ్ళు. సో కెప్టెన్ మార్కరమ్ చూసుకుంటే మనకు తెలుసు, మార్కరమ్ చాలా బ్యాటింగ్ తెలుసు, బ్యాటింగ్ కెపాసిటీ. సో ఈస్ వెరీ ఫేమస్ బ్యాట్స్మెన్. సో వన్స్ క్రీజ్ లో ఉంటే కనుక ఇంకా అవతల టీం కి చుక్కలే చూపిస్తాడు. సో నెక్స్ట్ స్టబ్స్ కూడా మనకు తెలుసు. స్టబ్స్ చాలా బాగా వేస్తాడు బౌలింగ్, అందరికీ తెలుసు, ఐడియా ఉంది. సో ఏ విధంగా బౌలింగ్ వేస్తాడని అందరికీ చాలా ఐడియా ఉంది. సో కీపింగ్ కూడా చేస్తాడు. సో స్టబ్స్ అయితే బ్యాటింగ్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈ టీమ్ కి స్టబ్స్ అలవోకగా సిక్సెస్ ఫోర్స్ కొట్టడం జరుగుతుంది. సో వన్స్ క్రీజ్ లో ఉంటే అవతల బౌలర్ ఎవరైనా లెక్క చేయకుండా సో బౌండరీ లైన్స్ ఈజీగా దాటిస్తుంటాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మార్కన్ జాన్సన్, స్వీప్నాల్, సో వీళ్ళందరూ కూడా చాలా మంచి బౌలర్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, అటు ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు టీం ఇది. సో ఇది ఈ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టౌన్ అలా కేప్ యొక్క టోటల్ టీమ్ అనాలిసిస్. ఇంకా ఈ మ్యాచ్ వచ్చి కింగ్స్ మేడ్ డర్బన్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సో January 17th 9 PM కి అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా టీమ్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో డర్బన్ సూపర్ జైంట్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది, 2 మ్యాచెస్ నెగ్గింది. సేమ్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కూడా లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ నెగ్గి 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఇక్కడ ఈక్వల్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ లో చూసుకుంటే. సో దెన్ నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే డర్బన్ సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మధ్య టోటల్ 10 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అయితే జరిగినాయి. 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ నెగ్గింది, డర్బన్ సూపర్ జైంట్స్ ఒక మ్యాచ్ నెగ్గింది. ఇక్కడ చూసుకుంటే కనుక సన్ రైజర్స్ కొంచెం లైక్ ఆధిపత్యంలో ఉందని చెప్పొచ్చు, ఒక 3 మ్యాచెస్ ఎక్స్ట్రా నెగ్గింది కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే డర్బన్ వచ్చి 3 మ్యాచెస్ లో ఒకటి నెగ్గి ఒకటి ఓడిపోయింది, టోటల్ 6 పాయింట్స్ తో ఉంది. సో సన్ రైజర్స్ వచ్చి 3 మ్యాచెస్ లో 3 ఓడిపోయింది, 0 పాయింట్స్ లాస్ లో ఉంది. సో దీన్ని బట్టి చూడొచ్చు, సో డర్బన్ సూపర్ జైంట్స్ కొంచెం హైయెస్ట్ లో ఆధిపత్యంలో ఉందని చెప్పొచ్చు పాయింట్స్ టేబుల్ లో. సో కాబట్టి సన్ రైజర్స్ కి ఈ మ్యాచ్ ఖచ్చితంగా నెగ్గాలి, నెగ్గే సిచ్యువేషన్ అయితే ఉంది. సో కాబట్టి వాళ్ళు మాక్సిమం అయితే నెగ్గడానికి పోరాడతారు. సో ఇది పాయింట్స్ టేబుల్ బట్టి రెండాట్ల యొక్క ఎనాలిసిస్. దాన్ని ఇంకా చూసుకుంటే టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో డర్బన్ లాస్ట్ 10 మ్యాచెస్ లో 60% విన్ అయింది, అంటే 6 మ్యాచెస్ విన్ అయింది. 171 ఈస్ ద యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 211 అండ్ లోయెస్ట్ స్కోర్ 106. ఇంకా సన్ రైజర్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 60% విన్ అయింది, అంటే 6 మ్యాచెస్ విన్ అయింది. 147 ఇస్ ద యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 208 అండ్ లోయెస్ట్ స్కోర్ 77. ఇక్కడ చూసుకుంటే బోత్ టీమ్స్ ఈక్వల్ గానే విన్ అయినాయి అని చెప్పొచ్చు. సో లాస్ట్ 10 మ్యాచెస్ లో బోత్ టీమ్స్ 6 మ్యాచెస్ విన్ అయినాయి. సో నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ 68% హ్యూమిడిటీ అండ్ 60% రైన్ ఛాన్స్ అంటున్నాడు. బట్ లాస్ట్ మ్యాచ్ అయితే మా మ్యాచ్ అబౌండెడ్ అయింది డ్యూ టు సమ్ రైనింగ్ వల్ల.
సో ఇక్కడ కూడా 60% రైన్ ఛాన్స్ అన్నాడు. బట్ ఈ మ్యాచ్ కి అయితే ఎటువంటి అడ్డంకి ఉండదు. సో ఉండకూడదని అనుకుంటున్నాం. సో 60% అంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనకి. సో ఒకవేళ కురిసినా కూడా మ్యాచ్ మొత్తం అబాండ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉండవు. సో అట్లీస్ట్ ఒక 10 ఓవర్స్ అన్న ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇంకా ఓవర్స్ కుదిస్తే మనందరికి ఇంకా మజా కదా. సో అలాగని మనం ఆశించాలి. దెన్ నెక్స్ట్ ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 80%, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 20% విన్ అయింది. దీన్ని బట్టి సో మాక్సిమం టీమ్స్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి టాస్ నెగ్గితే కనుక. సో ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 183, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 152. హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 209 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ చూసుకుంటే 83 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజ్డ్ వచ్చి 163 ఫర్ 5 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక ఈ పిచ్ లో పేస్ బౌలర్స్ కొద్దిగా ఆధిపత్యం ఉందని చెప్పొచ్చు. సో పేస్ బౌలర్స్ ఓవరాల్ గా 77 వికెట్స్ తీస్తే స్పిన్ వాళ్ళు 48 వికెట్స్ తీశారు. అంటే 62% పేస్ బౌలర్స్ తీస్తే 38% స్పిన్ బౌలర్స్ తీశారు. అంటే కొంచెం పేస్ బౌలర్స్ కి అయితే ఎక్కువ ఆధిపత్యం ఉందని చెప్పొచ్చు ఈ పిచ్ లో. సో ఇది పేస్ వర్సెస్ స్పిన్ ఆన్ దిస్ వెన్యూ. దెన్ నెక్స్ట్ ఇంకా రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే ఈ వెన్యూలో లాస్ట్ మ్యాచ్ వచ్చి డర్బన్ సూపర్ జైంట్స్ వర్సెస్ లైక్ జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది, 8th మ్యాచ్. ఇందులో జేఎస్కే నెగ్గింది. సో నా తర్వాత మ్యాచ్ వచ్చి డర్బన్ కి ప్రిటోరియస్ క్యాపిటల్ కి జరిగింది, సెకండ్ ఈ లీగ్ లో సెకండ్ మ్యాచ్. సో అందులో డర్బన్ నెగ్గింది. సో ఇంకా దానికన్నా ముందు మ్యాచ్ వచ్చి సౌత్ ఆఫ్రికాకి పాకిస్తాన్ కి జరిగితే సౌత్ ఆఫ్రికా విన్ అయింది. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే రీసెంట్ మ్యాచెస్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మాక్సిమం ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే విన్ అయింది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చి అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే విన్ అయింది. తర్వాత మ్యాచ్ కూడా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే విన్ అయింది. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే టాస్ నెగ్గిన వాళ్ళు మాక్సిమం బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్ గా అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ 2 టీమ్స్ లో నెగ్గేది డర్బన్ సూపర్ జైంట్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.